హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వన్ ఆఫ్ ది మై క్లోజ్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ హోమ్ టూర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీకు కూడా సర్ప్రైజ్ చేద్దామని సడన్గా ఈ వీడియో చేస్తున్నాను. మీరు చాలా ఫ్లాట్స్ చూసుంటారు. ఇది చాలా డిఫరెంట్గా, లగ్జరియస్గా, కాస్ట్లీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సర్ప్రైజ్ ఏంటంటే వితిన్ 1 వీక్లో మళ్ళీ అది ఎవరిది, అతను ఎవరు అనేది మీకు మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఓకే, ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది ఫ్లాట్ అంతా. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అన్నమాట. జస్ట్ ఫర్నిచర్ అది కూడా వితిన్ 1 వీక్లో వస్తుంది. ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం అంతా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వితిన్ 1 వీక్లో మళ్ళీ ఫ్రెష్గా వస్తాయని. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ సిబిఎస్ క్రియేషన్స్. ఓకే, మీరు చాలా చూసుంటారు, కాకపోతే ఇది డిఫరెంట్గా, కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి ఉండే ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్. ఇది 2 టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి. ఇది వెర్నియర్ అన్నమాట. డిఫరెంట్ లుక్తో ఉంటుంది. ఇక్కడ ఇంకా గ్లాస్ మిర్రర్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇది రైలింగ్. ఇది దీనిపైన గ్లాస్ మిర్రర్ వస్తుంది, బ్లాక్ కలర్. అది ఫిట్ చేస్తారు ఇంకా. ఓకేనా? ఇది ఒక డోర్ అన్నమాట. ఇది జస్ట్ ఇది ఒక డోరు. ఇది ఓపెన్ చేస్తే ఇంకోటి ఉంటుంది. ఇది మెయిన్ డోర్ అన్నమాట. ఓకే, ఇది జస్ట్ షో పర్పస్కి, ప్లస్ డబుల్ సెక్యూరిటీ అన్నమాట. ఓకే, అలాగే పైన చూడండి, దాన్ని స్పాట్ లైట్స్ అంటారు. స్పాట్ లైట్స్ ఎంట్రన్స్కి బాగుంటుంది. ఇక్కడ ఇంకా డెకరేటరీ ఐటమ్స్ చాలా వస్తాయి. అంటే ప్లాంట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి అన్నమాట. అవన్నీ పెట్టాక ఇంకా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. ఈ లాక్స్ కూడా చూసారా, హ్యాండిల్స్ చాలా కాస్ట్లీ హ్యాండిల్స్. ఇవి డిఫరెంట్ లుక్తో ఉంటాయి. అంటే మనం క్యాజువల్గా కొన్ని నార్మల్స్గా మామూలు ఇంట్లో వాడే ఉంటాయి, అవి వేరు. ఇవి చాలా బాగుంటాయి. చూసారు కదా డిజైన్ అది. కాకపోతే ఇంకా వర్క్ అవుతుందని చెప్పి చిన్న చిన్నవన్నీ ఉంచారు. అవి కూడా తీసేస్తారు వితిన్ 1 వీక్లో. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే, మై హోమ్ టూర్. వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్. మీకు ఈ హౌస్ ఎవరిది అనేది ఏంటనేది సస్పెన్స్ అన్నమాట. ఇప్పుడు RRR కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో, రామ్ చరణ్ ఎన్టీఆర్ మూవీ, రాజమౌళి డైరెక్షన్, అలాగా ఈ హోమ్ టూర్ కూడా వెయిట్ చేయండి. ఓకే, మా థిక్కెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది హోమ్ అంతా. ఫస్ట్ టైం కదా, కొంచెం చెప్పడం గడిబిడి అవుతుంది. ప్లస్ ఐ విల్ ట్రై మై మ్యాక్సిమం లెవెల్ బెస్ట్. ఓకే, ఇది సిట్టింగ్ కౌంటర్ అన్నమాట. యాక్చువల్గా ఇది 2000 SFT త్రిబుల్ బెడ్రూమ్ విత్ స్పేషియస్ హాల్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా స్పేసెస్ ఎక్కువ ఉంటే హాల్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది. ఇక్కడ మిర్రర్ వస్తుంది. చూడండి, ఇదంతా లైటింగ్ అంతా స్పాట్ లైట్స్ అంటారు. ఇవన్నీ కూడా వామ్ లైట్స్. ఇవి సేమ్ పెద్ద హోటల్స్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వస్తుంది. లైటింగ్ అది కూడా డిఫరెంట్గా. ఇక్కడేమో ఫోమ్ వస్తుంది అన్నమాట సెట్టింగ్కి. అంటే సెట్టింగ్ కౌంటర్. జస్ట్ ఎవరైనా వస్తే సరదాగా అలా కూర్చోవచ్చు ఇక్కడ. ఏంటి, ప్లస్ ఇక్కడ మంచి ఏమైనా పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇందులోనేమో ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా. ఇదొక షెల్ఫ్, ఇదొక షెల్ఫ్. దీన్ని వెలియర్ అంటారు, వెలియర్ ఫినిషింగ్. చాలామంది మామూలుగా పాలిషింగ్ చేసి ప్లైవుడ్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామంది ఇది వాడుతున్నారు. బాగా అట్రాక్టివ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఓకే, చాలా కాస్ట్. ఇది మ్యాక్సిమం 2-3 months పడుతుంది ఈ వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి, ఓన్లీ పాలిషింగ్ కాబట్టి. ఏంటి చూడండి, కింద కూడా ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. అంటే మనం ఇంకా హ్యాండిల్స్ ఫిట్ చేస్తారు. మ్యాక్సిమం 5 వరకు ఇలా వస్తాయి. ర్యాక్స్ అన్నమాట.
పెద్ద ఇల్లు ఉంటే మనకి ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మ్యాక్సిమం. దానివల్ల ఏంటంటే ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ మంచి మంచివన్నీ పెట్టుకోవచ్చు. కెపాసిటీ ఎక్కువ ఉంటుంది స్టోరేజ్. ఇవి కూడా అలాగే ర్యాక్స్ వస్తాయి మొత్తం. ఇవన్నీ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది. షీట్ జూకో సార్, జూకో షీట్. ఇది ఈ పైన చూసారు కదా డిజైన్, అది జూకో ఫినిషింగ్ అండి. ఇదంతా జూకో ఫినిషింగ్. ఓకేనా. ఇక్కడ టీవీ వస్తుంది పెద్దది, చాలా స్పేషియస్గా ఉంటుంది. టీవీ కూడా పెద్దది అన్నమాట. ఇది ఇప్పటి వరకు ఎవరో చూసుకుంటారు ఈ షీటు. చూడ్డానికి ఇలా వైట్గా ఉంటుంది. కొరియన్ టాప్ అంటారు దీన్ని, కొరియన్ టాప్. ఓకే. చాలా ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీ అన్నమాట. అంటే రిచ్ లుక్ రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఇది వాడుతున్నారు మ్యాక్సిమం. చాలా డిఫరెంట్గా ఉంటుంది, క్లీన్గా. ఓకేనా. ఇవ్వండి ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారు. ఇందులో మనకు నచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే షో ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ వన్. టాటా స్కై అన్ని పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇవ్వండి ఇది ఒక ర్యాక్. ఈ డిజైన్ చూసారు కదా, ఇది కూడా స్టైల్గా ఉంటుంది చూడండి. సింపుల్గా ఉన్నట్టు ఉండదు కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇది కూడా అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్లో మ్యాక్సిమం ఇవి వాడుతున్నారు అన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ లైట్స్ ఇవన్నీ కూడా చూసారా, బాగుందా? ఐ థింక్ మ్యాక్సిమం లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ అక్వేరియం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు పెద్దది. ఓకేనా. ఫుల్ ట్యాంక్ వస్తుంది, అక్వేరియం ట్యాంక్. ఇక్కడ అందులో మళ్ళీ లైట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి మిర్రర్స్ తోటి. ఓకే. ఈ లైటింగ్ కూడా కంప్లీట్గా ఈ లైట్ ఉంది చూసారా, ఇవి చూడటానికి అలా చిన్నగా ఉన్నట్టు ఉన్నాయి కానీ చాలా బాగుంటాయి. లైటింగ్ మాత్రం ఫుల్గా వస్తుంది. ఆ పైనుంచి కింద వరకు ఒకే లైట్ ఉంటుంది కానీ బాగుంటుంది అన్నమాట చూడడానికి. ఈ హ్యాండిల్ సైజ్ చూసారు కదా ఎలా ఉన్నాయో, యాంటిక్ ఫినిషింగ్ అండి. బాగున్నాయా? ఇవి స్టాండర్డ్గా లైఫ్ ఉంటాయి అన్నమాట ఎక్కువ. అది చూడండి ఇటు షెల్ఫ్. ఇది ఇక్కడ ఏంటంటే మంచి గిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ గిఫ్ట్స్ ఇక్కడ పెట్టుకుంటే అట్రాక్షన్గా చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ డెస్క్స్ ఇచ్చారు. ఇది కూడా కొరియన్ టాప్. ఇది డైనింగ్ అన్నమాట, డైనింగ్ రూమ్. ఇది స్పేషియస్గా ఉందా, బాగుందా? అంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ అవి చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు మనం. ఇక్కడ చాలా రిచ్ డైనింగ్ టేబుల్ వస్తుంది. మళ్ళీ మీకు చెప్పాను కదా వీడియో 1 వీక్లో వస్తుందని. ఆ వీడియోలో క్లియర్గా మళ్ళీ అన్నీ అప్పుడు మీరే అనుకుంటారు డిఫరెంట్గా ఉంది, ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్, మంచి కాస్ట్లీ అండ్ రిచ్ ఫర్నిచర్, లేటెస్ట్ అన్నమాట అన్నీ కూడా. అవి కూడా వస్తాయి. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు. షిఫ్ట్ అయ్యాక అన్నీ తెస్తే బాగుంటుందని చెప్పేసి ముందుగా అయితే డస్ట్ పడిపోద్ది కదా, మళ్ళీ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఇవంతా ఇబ్బంది అని చెప్పేసి అవన్నీ హోల్డ్లో ఉంచారు. ఆల్రెడీ బుక్ చేశారు కూడా. షిఫ్ట్ అయ్యే టైంకి అన్నీ రెడీగా ఉంటాయి. అప్పుడు వీడియో చూస్తే మీరే థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు అన్నమాట. ఇది దేవుడి గది. ఇక్కడ లైట్ వస్తుంది. ఓకేనా. సింపుల్గా ఉంటుంది అన్నమాట, అంటే ఎక్కువ స్పేస్ లేకుండా చక్కగా సింపుల్. ఇక్కడ ఫొటోస్ అవి వస్తాయి, దేవుడి ఫొటోస్ చక్క మోడల్స్ అవి. ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారు. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. ఇది పూజ సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా ఏమన్నా బుక్స్ పూజలు రోజు చేసుకుంటాం కదా, పుస్తకాలు ఇందులో పెట్టుకోవచ్చు. అలా డిజైన్ చూసారా,
ఇక్కడ లైటింగ్స్ వస్తాయి మళ్ళీ బాగుంటుంది చూడడానికి. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది అన్నమాట. ఈ స్పేసెస్ ఈ స్పేస్లో డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్. ఓకే, ఈ టైప్ అన్నమాట. ఇక్కడ మోడల్ అంటే ఈ ట్యాబ్స్ అవి బయటకు కనపడకుండా అగ్లేగా ఉండకుండా అంటే చాలామంది ఇంట్లో ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ మోడల్ వేరే కొంచెం అంటే మీరు చూస్తే మీరు కూడా కొంచెం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఏంటి ఈ స్టోన్ ఉంది కదా, ఇది గ్రానైట్ మార్బుల్ అలాంటిది అయితే కాదు, చాలా కాస్ట్లీ. దీని ఏమంటారు? కొరియన్ టాప్ అండి. కొరియన్ టాప్ అంటారు అన్నమాట. కొరియన్ టాప్ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. అంటే రిచ్ అండ్ స్టైలిష్ లుక్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కూడా లైఫ్ టైం కదా, మంచి ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరికైనా లైఫ్ టైం డ్రీమ్ ఉంటుంది. సరే ఎంత ఖర్చు పెట్టినా మన ఇంటి కోసం అనుకుని ఖర్చులకు వెనకాడకుండా కూడా కొంతమంది దీన్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. ఈ కొరియన్ టాప్ అనేదాన్ని చాలా రిచ్గా ఉంటుంది, ఎక్కువ డస్ట్ అది ఉండదు. ఇందులోనే కలర్స్ ఉంటాయి మళ్ళీ బ్లాక్, గ్రే, వైట్. ఇలా కిచెన్ కాబట్టి కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అవి పడినా నీట్గా ఉండడం కోసం అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. ఓకే, ట్యాప్స్ అవి ఇదంతా మూవబుల్. ఇక్కడ మళ్ళీ స్టవ్ వస్తుంది, అదేంటంటే లేటెస్ట్ అల్ట్రా మోడల్ టైప్. అది హబ్ మోడల్ అండి. హబ్ మోడల్ పైకి కనపడదు, జస్ట్ ఇక్కడ ఇలాగే ఉంటుంది సేమ్. ఓకేనా, బర్నర్స్ ఓన్లీ ఉంటే అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నమాట. అది మనకి కింద ర్యాక్స్ ఇచ్చారు. ఈ ర్యాక్స్ కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. కింద ఈ కిచెన్ ఈ మోడల్స్ అన్నిటిని కూడా యాకరెల్ అంటారు. యాక్రిలిక్ అండి. యాక్రిలిక్ యాకర్లిక్ యాక్రిలిక్ చూడండి ఇలా ఉంటుంది. మనం ఇందులో చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. బౌల్స్ కానీ ఇలా పెద్ద పెద్ద కుక్కర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. బాగా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడేమో మామూలు ఇలా షీట్ ఉంటుంది, ఇక్కడ షెల్ఫ్ టైప్. ఇది కొంచెం లేటెస్ట్గా ఉంటాయి, బాగుంటాయి చూడడానికి. అంటే క్లీనింగ్ గాడికి ఇబ్బంది లేకుండా లేడీస్కి సింపుల్గా ఉంటుంది మెయింటెనెన్స్. ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువ ర్యాక్స్ ఉండడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఇందులో స్టోర్ చేసుకుంటే వీలుగా ఉంటుంది. ఓకే, ఇక్కడ హ్యాండిల్స్ వస్తాయి. ఇంకా ఇదేమోని డైనింగ్లోనే క్రాకరీ పెట్టామన్నమాట. స్పేస్ మనకి ఇంట్లో ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. మోడల్స్ అవి డిజైన్స్ కానీ అంటే మనకి నచ్చినట్టు ఇంటీరియర్ డెకరేటర్తో మనం ప్లాన్ చేయించుకుని ఆర్కిటెక్ట్తో చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఉంటాయి ర్యాక్స్. అవి ఈ బౌల్స్, పింగాణి ఐటమ్స్ ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి వావ్ అది చాలా బాగుంది అన్నట్టుగా ఉంటుంది. మీకేంటంటే నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఎవరైనది మీకు రివీల్ చేస్తాను. మా ఫ్రెండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది డ్రీమ్ హోమ్ కమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా ప్రెస్టేజియస్గా కట్టించుకుంటున్నాడు పాపం. ఓకే, వాళ్ళని కూడా మీకు రివీల్ చేస్తాను ఫ్యామిలీ అందరినీ. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది పందిరి మంచం. ఇది యాక్చువల్గా ఏంటంటే పందిరి మంచం. ఇది ఏంటి ఇంతకుముందు పూర్వం మన తాతలు ముత్తాతలు మన పేరెంట్స్ కూడా చాలామంది పందిరి మంచం వాడారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ జనరేషన్లో కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ పాతవే డిజైన్ చేయించుకొని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కర్టెన్స్ వస్తాయి, మంచి స్టైల్గా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా కర్టెన్స్ వస్తాయి అన్నమాట. ఈ మొత్తం అంటే వర్క్ ఫినిష్ అయిపోయాక మీకు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి.
ఇదిగోండి ఇది కబోర్డ్స్ అంటే ఇంకా స్టోర్ చేసిన ఐటమ్స్ అవి ఉన్నాయి ఇందులో. వర్క్ అవుతుందని చెప్పాను కదా, ఈ టైప్ ఆఫ్ స్లైడింగ్ మోడల్ ఇది. ఈ లైటింగ్ అది కూడా చూసారా, చాలా బాగుంటుంది. ఇక్కడ సెల్ ఫోన్ మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ కింద కూడా ర్యాక్స్ ఇచ్చారు, పైన ర్యాక్స్ ఇచ్చారు. ఎన్ని ఐటమ్స్ అయినా మనం ఇందులో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవి కూడా పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇదేమో టీవీ అన్నమాట, ఇక్కడ టీవీ వస్తుంది. చూసారా ఎంత వైడ్గా, బిగ్గా, లెంతీగా, ఎంత స్పేషియస్గా ఉందో. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ డ్రీమ్. ఓకే, ఇది కూడా కొరియన్ టాపిక్ చెప్పాను కదా. లోపల ఫర్నిచర్ ఎక్విప్మెంట్ అన్నీ వచ్చాయి అనుకోండి. చూడడానికి అప్పుడు ఈ హాల్కి, ఈ బెడ్రూమ్కి, ఈ కిచెన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ వచ్చాయి అనుకోండి. ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా, టాయ్స్, డిఫరెంట్ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ. అప్పుడు ఇంకా చూడడానికి చాలా రిచ్గా, బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, ఇది హోమ్ టూర్ కాబట్టి స్టార్టింగ్ చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు నెక్స్ట్ కామెంట్స్లో పెడతారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదేంటి క్వశ్చన్ వస్తుంది సార్ ఇక్కడ క్వశ్చన్ వస్తుందా? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. నేను చెప్పాను కదా అక్కడ స్టవ్ అని. సార్ ఇల్లు ఎవరితో రివీల్ చేసేస్తారు సార్? అదే సస్పెన్స్ అని చెప్పాను కదా. వాళ్ళకంటే ముందు ఎక్కువ నీకు టెన్షన్లో ఉంది, నీకు కూడా తెలియదు సంగతి. ఏంటి మా కెమెరామెన్ కంగారు ఎక్కువ కదా, తెలుసు కదా మీకు. ఏంటి ఇంకేం చెప్పాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్ అనేది. ఓకే, ఇది షవర్ ప్యానల్. ఇది విడిగా ఎవరింట్లో కానీ ఉండవు, పైన షవర్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే చాలా కాస్ట్లీ ఐటమ్. ఇది చాలా స్టైలిష్గా, రిలాక్స్గా, పీస్ఫుల్గా ఉంటుంది మనం ఇందులో స్నానం చేస్తుంటే. చూడండి, ఇది ఒక గన్ను. ఈ పైనుంచి వాటర్ వస్తుంది. హాయిగా ఇక్కడ నుంచి ఉంటే మనకున్న టెన్షన్స్ అన్నీ జస్ట్ వితిన్ 5 minutesలో రిలాక్స్గా, హాయిగా బాత్ చేయొచ్చు. నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను. వాళ్ళు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఒకసారి నేను కూడా రిఫ్రెష్ అవుతాను. ఇక్కడ ఈ లైట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఫోమ్ లైట్, డార్క్ లైట్, వామ్ లైట్, ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. వన్ టైం ప్రెస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ కలర్ వస్తుంది, ఇంకో టైప్ ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ అదే బటన్ ఇంకో టైం మళ్ళీ ఇంకో లైటింగ్ వస్తుంది. ఓకే, అంటే చాలామంది తెలియదేమో అని చెప్తున్నాను. ఒకవేళ తెలిస్తే వెళ్ళను, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు ఇవి. ఏంటి పైన ఇక్కడ సింకు, ఇక్కడ మళ్ళీ చిన్నది ఇచ్చాను మనకి. బాగుందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్దాం, వేరే బెడ్రూమ్లోకి. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది కదా, గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది హాల్లో వచ్చాక ఆపోజిట్లో ఉంటుంది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. చూసారా లైటింగ్స్ అవి, అంటే ఓ హడావిడి హంగామా లేకుండా సింపుల్గా కావాలి. ఉన్న స్పేస్లో సింపుల్గా, క్లాస్గా, రిచ్గా, హ్యాపీగా ఉండడం కోసమని ప్లాన్ చేసి డిజైన్ చేసుకున్న బెడ్రూమ్ ఇది. గెస్ట్ ఎవరైనా వస్తే హాయిగా, వాళ్ళ ఇంటికి పడుకుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో అన్న టైప్లో ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఫర్నిచర్ అది వస్తే లుక్ అది చాలా బాగుంటుంది. ఫ్లోర్ అది కూడా చూడండి, మార్బుల్ టైల్స్ కాకుండా ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ టైల్, వుడెన్ టైల్. ఇది నాకంటే ఎక్కువ నీకు బాగా తెలిసినట్టు ఉంది. ముందు రోజు వెళ్ళిపోయే వాళ్ళ ఇంటికి, నాకు తెలిసిన ముందుగా వెళ్ళిపోతాం. వేస్తారు సార్, జోకే వేస్తారు సార్, వేస్తాం, అన్నీ వేస్తాం. ఇది అటాచ్ బాత్. ఇది ఒక డిఫరెంట్ కలర్, అంటే అందులో ఒక కలర్, ఇందులో ఒక కలర్ అన్నమాట.
బాగుంది సార్, బ్లాక్ అండ్ వైట్ వేసేసారు ఇది. బ్లాక్ అండ్ వైట్ టీవీ కాదు, బ్లాక్ అండ్ వైట్ మోడల్ టైల్స్ ఇవి. ఫ్యాన్ ఉండదు, తీసేస్తారు, మీరేం కంగారు పడతారు. ఫ్యాన్ తేడా కూర్చారు కదా లోపల. సిట్ అవుట్ అన్నమాట, బాల్కనీ. గెస్ట్ బెడ్రూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్. పేరెంట్స్కి చిల్డ్రన్స్కి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వాళ్ళు చదువుకోవడానికి కానీ, వాళ్ళు రిలాక్స్గా హ్యాపీగా పడుకోవడానికి కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ కూడా సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది. ఏంటి టెన్షన్స్ లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్టుగా చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా అన్నమాట. పేరెంట్స్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, లేట్ అవుతుంది ఆఫీస్ నుంచి రావడంతా. పిల్లల స్టడీస్కి డిస్టర్బెన్స్ లేకుండా వాల్ రూమ్లోనే హ్యాపీగా బెడ్రూమ్లో అన్నీ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు చక్కగా. ఓకే, ఏంటది? నేను బెడ్రూమ్ అని చెప్పాను, స్టోర్ రూమ్ అనుకున్నారా ఉన్నారు మీరు? లేదు సార్, క్లీనింగ్ లేదు సార్, వర్క్లు అవుతున్నాయి కదా సార్. ఏంటి తెలుసు కదా నీకు, ఇలా వరస్ట్గా ఉంటే నేను రానని మీకు ముందుగా చెప్పాను కదా. ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉంది బెడ్రూమ్? బాగుందా? బాగుంటుంది, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి కదా. కంప్లీట్ ఫినిష్ అయిపోయాక చాలా బాగుంటుంది. ఆ మాత్రం బిల్డప్ అయిపోతే ఆ డబ్బులు ఎవరో తెలుసు కదా. ఫస్ట్ టైం నేను మీకు సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. హోమ్ టూర్కి అమౌంట్ తీసుకుని చేస్తున్నాను అన్నమాట. నేను వద్దని చెప్తున్నాను ఆల్రెడీ. వాళ్ళే బలవంతంగా తీసుకోవాలి సార్ అన్నారు. ఓకే అని చెప్పాను. చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అంటారు కదా సార్. 116 రూపాయలు ఇచ్చింది చెప్పండి సార్. ఎందుకు అర్ధ 116 ఇస్తే నేను వెళ్ళి మా డబ్బాలో వేసుకుంటాను, డిబ్బీలో. జోక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా టేబుల్ టాప్, ఇది చదువుకోవడానికి వాటికి. ఇక్కడ సిట్అవుట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్గా ఉంటుంది, భయపడతారు వాళ్ళు. గోడౌన్లో ఉంది. ఇక్కడ కర్టెన్స్ వస్తే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. అది ఎప్పుడు చూపిద్దాం సార్? 1 వీక్ అండి. కుట్టాలి కదా, టైలర్ మరి ఆర్డర్ ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పారు కదా వచ్చే ముందు. సార్ కలకత్తా ఉన్నాడు కదా సార్. కలకత్తా వాడికి ఇస్తే విజయవాడ పట్టుకుపోతుంది. అవేమో నైటీలు కింద మన దెబ్బరొట్టి తెలుసు కదా, చాలామంది తెలియదు సబ్స్క్రైబర్స్. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మా ఎక్స్ కస్టమర్ ఉంది దెబ్బరొట్టి అని, ఆ వీడియోస్ కూడా మీరు ముందు చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఆవిడ నేమ్ దెబ్బరొట్టి కాదు, కాకపోతే ఇప్పుడు ఇంటి పేరు అయిపోయింది అది దెబ్బరొట్టి. ఓకేనా యోర్స్, అది మీకు తెలిసే ఉంటుంది కదా దెబ్బరొట్టి. ఈ కర్టెన్స్ పొరపాటు నా నసీబ్ గడికి ఇచ్చామంటే ఈ దెబ్బరొట్టికి బకీషాకి నైటీలు కుట్టించేస్తారు. లేదంటే ఇంకా బాగుంటాయి అని చెప్పి చెడ్డీల్లోకి ఎంతడానికి ఫ్రీగా బాగుంటుంది, తెరవకుండా ఎక్కువసేపు ఉండదని చెప్పి డ్రాయల కింద కుట్టించేస్తాడు. యాక్చువల్ హోమ్ టూర్లో ఎలాంటివి మాట్లాడదు, సారీ, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, చూడండి ఇవి షెల్ఫ్స్ అవి ఒకసారి చూపించు. ర్యాక్స్ ఇలా ఉన్నా, ఈ బట్టలు టెన్షన్ లేకుండా ఇద్దరున్నా సరే హ్యాపీగా ఎవరి రేఖలు వాడుకోవచ్చు. అలా ఉన్నా రెంట్కి ఇస్తే బాగుంది, నేను దిగుదాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. సుఖమాని కొత్త ఇంట్లోకి వస్తున్నప్పుడు మనం అలా అవ్వకూడదు, బాగోదు. చెప్పాను వాళ్ళకి, నా షూటింగ్స్ మ్యాక్సిమం అప్పుడప్పుడు ఇక్కడ తీసుకుంటా అంటే ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అన్నారు. థ్యాంక్ యూ ఓనర్ గారు. ఆ ఓనర్ని ఏమన్నా మీకు రివీల్ చేస్తాను. ఓకే, విత్ ఇన్ ఎన్ని డేస్ పడుతుంది అన్నారు ఆయన? 10 days అని చెప్పాడు సార్. 10 days? నువ్వు 2 days ఎక్స్ట్రా కలుపుతావు. ఇంకా మామూలు కంగారు ఎక్కువ కదా, ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బింగ్ మొత్తం చెప్పుకొని వస్తాను. ఎన్ని వీడియోలు చేస్తే అంత పెద్ద ఇల్లు నేను కొనుక్కోగలను ఫ్రెండ్స్. ఓకే, అదంతా మీ చేతిలోనే ఉంది. ఎన్నో కళ్ళు కంటాం, ఆ కళలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే, హోమ్ టూర్ నచ్చితే మాత్రం నచ్చుద్ది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఎలా చెప్పాలి ఏంటనేది తెలియలేదు, మామూలుగా చెప్పాను. నెక్స్ట్ టైం వీడియోలో చూడండి, బాగా ప్రిపేర్ అవుతాను. అనుకోకుండా నిన్న మా ఫ్రెండ్ చెప్పారు ఇలా రమ్మని, దానివల్ల వచ్చాను. నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా డిఫరెంట్గా స్టైల్గా మోడర్న్గా తీస్తాను వీడియో. ఓకే, మీరు కూడా మంచి ఇల్లులు కొనుక్కోవాలని మీరు కూడా మంచి ఫ్లాట్స్ కొనుక్కోవాలని బిగ్ డ్రీమ్స్ గోల్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరదాగా కాల్ చేస్తే డెఫినెట్గా వచ్చి మీ హోమ్ టూర్ కూడా చేస్తాను.
ఓకే, నాకు ఎందుకో సరదాగా చేయాలనిపిస్తుంది. నేను ఒక్కడనే ఎప్పుడూ చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేస్తే వద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇన్స్టాలో ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. సిబిఎస్ క్రియేషన్స్ సార్ 2021. నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు మళ్ళీ వెనక నుంచి ప్లేబ్యాక్ మ్యూజిక్ లాగా చెప్తూ ఉంటావు. సిబిఎస్ క్రియేషన్స్. ఓకే, 2021 సిబిఎస్ క్రియేషన్స్ 2021. ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా బాగుంటుంది. ఇలా మరెన్నో టూర్స్, హోమ్ టూర్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. ప్లీజ్ సపోర్ట్ సిబిఎస్ క్రియేషన్స్. బాయ్, థ్యాంక్ యూ.